హలో స్పేస్ లవర్స్, మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? భవిష్యత్తులో అసలు ఏం జరగబోతుంది 100 సంవత్సరాల తర్వాత? ఈ విషయం మనకు బాగా తెలుసు. ఈ యూనివర్స్లో ఏదైనా మొదలైంది అంటే అది అంతం అవ్వడం ఖాయం. ఐ రైట్? ఈ పూర్తి విశ్వానికి కూడా అంతం అనేది ఉంది. అయితే అది ఎలా జరుగుతుంది? ఆగండి, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు నాతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎ జర్నీ టు ద ఎండ్ ఆఫ్ యూనివర్స్. విశ్వం చివరకు ఒక ప్రయాణం. ఒకవేళ మీరు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే వెంటనే వచ్చి టైం మిషన్లో కూర్చోండి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన టైం మిషన్ ఎంత వేగంగా ప్రయాణిస్తుంది అంటే కొన్ని లక్షల సంవత్సరాలను కూడా చిట్కలో కవర్ చేస్తుంది. ఓకే, ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మన స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు స్పేస్ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాటిని చూడండి. లెఫ్ట్ సైడ్లో మీకు నీలం రంగు గ్రహం కనిపిస్తుంది కదా, అదే మన భూమి. మరియు రైట్ సైడ్లో ప్రకాశవంతంగా ఒక నక్షత్రం కూడా కనిపిస్తుంది కదా, అది మరేదో కాదు, అది మన సూర్యుడు. ఇప్పుడు మనం భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనం కొంచెం వేగంగా ప్రయాణించి భవిష్యత్తు వైపు ప్రయాణిద్దాం. ఇప్పుడు మనం 100 సంవత్సరాల ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మన భూమి యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది మనకు క్లియర్గా తెలియాలి అంటే మనం కొంచెం దగ్గర నుంచి చూడాలి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా అయిపోయింది అంటే ఇప్పుడు వీరికి ఇంటర్నెట్ కూడా హ్యాండ్సెట్ టెక్నాలజీ అయిపోయింది. అంటే ఇప్పుడు వీరు మెటావర్స్ను ఉపయోగిస్తున్నారు. హ్యూమన్స్ ఎంత ఆధునికం అయిపోయింది అంటే వారి గ్రహమైన భూమిని వదిలి మార్స్ గ్రహం పైన బేస్ని నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇంకో 1000 సంవత్సరాల ముందుకు వెళ్దాం. కానీ ఇక్కడ అసలు మనకేమీ కనిపించడం లేదు. హో వెయిట్, ఆ కనిపిస్తున్న మెటాలిక్ మెరిసే గ్రహమే మన భూమి. కానీ ఇప్పుడు అది కొంచెం మోడర్న్ అయిపోయింది. అయితే దీని మీద ఉన్న మనుషులు ఏమైపోయారు? సో ఇప్పుడు దీని మీద మనుషులు లేరు, కానీ రోబోస్ ఉన్నాయి. కానీ ఒక సెకండ్ ఆగండి, టెక్నికల్లీ వీరు పూర్తిగా రోబోస్ కూడా కాదు, అలా అని పూర్తిగా వీరు మనుషులు కూడా కాదు. వీరు ఎవరు అంటే టెక్నాలజీని వారి శరీరంలో కలుపుకొని వారిని ఇంప్రూవ్ చేసుకున్నవారు. వీరినే హ్యూమన్ సైబోక్స్ అంటారు. అంటే సగం మనిషి సగం రోబో. ఇది సేమ్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది కదా, కానీ మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కానీ మన ఫ్యూచర్ ఇంతకన్నా ఇంకా బ్రైట్గా ఉండబోతుంది. సో మన వేగాన్ని ఇంకా పెంచి ఇంకొంచెం ముందుకు ప్రయాణిద్దాం. ఈసారి మనం వచ్చింది 1000 కాదు, 9000 సంవత్సరాల ముందుకు వచ్చేసాం. చుట్టూ జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మనం ఏ ఒక్క ఈవెంట్ను కూడా మిస్ అవ్వద్దు. ఆగండి, ఇక్కడేదో బ్లాస్ట్ అయింది. మన స్పేస్ క్రాఫ్ట్ని పాస్ట్లోకి తీసుకెళ్దాం. హో, ఇదైతే హ్యాంటరెస్. ఇది మన సూర్యమండలం యొక్క 15వ బ్రైటెస్ట్ స్టార్. ఇప్పుడు ఇది బ్లాస్ట్ అయిపోయింది. చాలా భయంకరమైన విస్ఫోటనం, రైట్? ఇదైతే జరిగే తీరాలి, ఎందుకంటే హ్యాంటరెస్ చాలా ఓల్డ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు ప్రయాణిద్దాం. ఈసారి స్పీడ్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేద్దాం. చాలా జాగ్రత్తగా కూర్చోండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి సెకండ్కి 10 లక్షల సంవత్సరాల వేగంతో ప్రయాణించబోతున్నాం. మీ ఫోకస్ ఎప్పుడు మీ సరౌండింగ్స్ పైననే ఉంచడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం చాలా వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా చాలా మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా చిట్కలో జరిగిపోతుంటాయి. సో వేగాన్ని అందుకుందాం. 1,00,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇదేంటి, ఇంకొక బ్రైట్ స్టార్ క్యానిస్ మ్యాజ్లో బ్లాస్ట్ అయి హైపర్నోవాగా మారిపోయింది. ఇప్పుడు మన భూమి ఎలా ఉంది? టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్స్ కారణంగా భూమి మీద ప్రతి చోట వాల్కనో ఎరప్షన్స్ జరుగుతున్నాయి. ఈ మహాప్రలయంలో భూమి యొక్క సమాధి అయిపోయింది. బట్ డోంట్ వరీ, మన హ్యూమన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడో వేరు గ్రహాలకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం పర్ సెకండ్కి 1 మిలియన్ సంవత్సరాల వేగంతో ప్రయాణించబోతున్నాం. ఇప్పుడు చాలా మెటీరియల్స్ భూమికి చాలా దగ్గరగా వచ్చేసాయి. ఎంత దగ్గరగా అంటే ఏ క్షణంలోనైనా మన భూమిని నామరూపం లేకుండా చేయగలవు. అయితే ఇది మన హ్యూమన్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనకి హోమ్ ప్లానెట్ మీద కొంచెమైనా ప్రేమ ఉంటే మనం టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆస్ట్రాయిడ్స్ యొక్క పాత్ని చేంజ్ చేసి మన భూమిని కాపాడుకోగలం. ఒక్కసారి మన సూర్యుడి వైపు చూడండి. మన సూర్యుడు కూడా ఆకారంలో 1% పెరిగిపోయాడు. ఇప్పుడు దీని నుంచి వచ్చే వేడి ఎంతలా పెరిగిపోయింది అంటే మన పూర్తి భూమి ఎడారిగా మారిపోయింది. చెట్లు జంతువులు అన్నీ కూడా అంతరించిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి జీవం కూడా లేదు. అండ్ వీటితో పాటు 1 మిలియన్ సంవత్సరాల క్రితం మీకు కనిపించిన నక్షత్రాలు అన్నీ కూడా అయితే మన సూర్యుడి పరిస్థితి ఏంటి? అది కూడా ఒక నక్షత్రమే కాబట్టి అది కూడా ఒక రోజు చనిపోతుంది. కానీ దానికోసం మనం కొంతకాలం వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు మన టైం మిషన్ యొక్క స్పీడ్ని ఇంకా పెంచుదాం.
ఇప్పుడు మనం వచ్చింది 7.5 బిలియన్ సంవత్సరాల ముందుకి. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ చేద్దాం. ఇప్పుడు సూర్యుడు ఎంత పెద్దగా పెరిగిపోయాడు అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలన్నిటినీ తనలో విలీనం చేసుకున్నాడు. అయితే ఈ గ్రహాలన్నింటినీ తిన్న తర్వాత మన సూర్యుడు భయంకరంగా విస్ఫోటనం చెందుతాడు. ఇది ఎలాంటి విస్ఫోటనం అంటే ఇందులో మన సూర్యుడు చనిపోయి ఒక వైట్ డార్ఫ్ జన్మిస్తుంది. ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే మన సూర్యుడి సైజులో ఉండే ఏ స్టార్ అయినా సుమారు 8 నుండి 9 బిలియన్ సంవత్సరాల తర్వాత బ్లాక్ అయి ఒక వైట్ డ్వార్ఫ్ గా మారిపోతుంది. అయితే ఇక్కడ ఒక కొత్త ఈరా మొదలవుతుంది, ద ఈరా డీజనరేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది? బాంబ్స్ లో బ్లాస్ట్ అవుతున్నాయి. ఏం లేదు, ఇవన్నీ కూడా నక్షత్రాలు. అవి ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయాయి, అంటే చనిపోతున్నాయి. కానీ మనం బాధపడడానికి ఏమీ లేవు, ఎందుకంటే ఇవి పూర్తిగా 8 బిలియన్ ఇయర్స్ ప్రకాశవంతంగా మెరుస్తూ గడిపాయి. ఇప్పుడు అన్ని నక్షత్రాలు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. మరియు అవి కనిపిస్తున్నాయి, అవి ఏమో కావు, అవి వైట్ డార్క్స్. ఒక్కసారి మనం ఉన్న టైం లైన్ని చూడండి. మనం 150 బిలియన్ ట్రిలియన్ సంవత్సరాల ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనం బ్లాక్ హోల్స్ కి చాలా దగ్గరగా మన స్పేస్ క్రాఫ్ట్ ని తిప్పబోతున్నాం. చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది కదా? ఎందుకుండదండి ఎంజాయ్మెంట్? ఫ్రీగా టికెట్ లేకుండా యూనివర్స్ టూర్ వేశారు కదా, ఫుల్ ఎంజాయ్మెంట్ గానే ఉంటుంది. ఇప్పుడు మనం 2 ట్రిలియన్ సంవత్సరాల ముందుకు వచ్చేసాం. ఇప్పటి వరకు మనకు కనిపిస్తున్న వైట్ డార్క్స్ అనేవి ఇప్పుడు డిమ్ గా మారుతున్నాయి, అంటే బ్లాక్ గా మారుతున్నాయి. వాటి ఎనర్జీ చాలా తగ్గిన కారణంగా వాటి స్లో కూడా తగ్గిపోయింది. వీటిలో పెట్రోల్ అయిపోయింది. వీటిలో పెట్రోల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది 1 ట్రిలియన్ ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ డార్క్ గా మారుతున్నాయి. అయితే ఇక్కడే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ బ్లాక్ డార్క్స్ గెలాక్సీ నుండి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నాయి? ఒకవేళ గెలాక్సీలో ఉంటే బ్లాక్ హోల్స్ వీటిని తినేస్తుంది. ఇప్పుడు కొంచెం వీటిని దగ్గర నుంచి చూద్దాం. వావ్, ఏ పార్టికల్స్ అయితే గెలాక్సీ నుండి తప్పించుకున్నాయో అవి బ్రతికిపోయాయి. కానీ ఏవైతే బ్లాక్ హోల్ నుండి తప్పించుకోలేకపోయాయో వాటి పరిస్థితి చూడండి. ఈ మాసివ్ బ్లాక్ హోల్ వాటిలోనికి సాలో చేసుకుంటుంది. మనం మాట్లాడుతూ 21 ట్రిలియన్ ఇయర్స్ ముందుకు వచ్చేసాం. సరిగ్గా ఈ టైం లైన్ లో ఏది కూడా బ్రతికిలేదు, బ్లాక్ హోల్స్ మాత్రమే బ్రతికి ఉన్నాయి. అండ్ బ్లాక్ హోల్స్ కి దొరకకుండా తిరుగుతున్న కొన్ని పార్టికల్స్ కూడా. అయితే ప్రయాణం ఇక్కడితో పూర్తయిపోయిందా? డెఫినెట్లీ నాట్. నేను మీకు మాట ఇచ్చాను, మిమ్మల్ని ఈ విశ్వం యొక్క అంతం వరకు తీసుకెళ్తానని. సో ఇప్పుడు మన టైం మిషన్ ని 6th గేర్ లో పెట్టి 1 మిలియన్ ట్రిలియన్ సంవత్సరాల ముందుకు ప్రయాణిద్దాం. ఈ ఈరానే మన పూర్తి సోలార్ సిస్టమ్ యొక్క, మన గెలాక్సీ యొక్క మరియు మన పూర్తి యూనివర్స్ యొక్క అంతం. అంటే ఇక్కడ నుంచి దెర్ ఈస్ నో టర్నింగ్ బ్యాక్. దీన్నే మనం టోటల్ డీజనరేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఎనర్జీ కూడా లేదు. దాని సహాయంతో మళ్ళీ మన యూనివర్స్ యొక్క లైఫ్ ని స్పార్క్ చేయడానికి. సింపుల్ గా చెప్పాలి అంటే యూనివర్స్ యొక్క రీస్టార్ట్ ఇప్పుడు అస్సలు అవ్వదు. కానీ ఇందులో నిజమెంతుంది? వెల్, దీన్ని మనం తెలుసుకోవడానికి స్కూల్లో చదివిన బేసిక్స్ ని మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మీకేమనిపిస్తుంది? ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఎలాంటి ఎనర్జీ కూడా లేదా? దాని సహాయంతో మనం యూనివర్స్ ని మళ్ళీ రివైవ్ చేయడానికి, ఒకవేళ ఏదైనా జీవి వచ్చి ఈ రొటేషనల్ ఆబ్జెక్ట్స్ యొక్క ఎనర్జీని వేరే ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి చాలా సివిలైజేషన్స్ ని పుట్టిస్తే యూనివర్స్ మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం మొదలవుతుంది. అది కూడా లైట్ స్పీడ్ కంటే బిలియన్ టైమ్స్ వేగంగా. పనిలో పడి మీరు మర్చిపోయి ఉంటారు, ఇప్పుడు మనం వచ్చింది 1 ట్రిలియన్ ఇయర్స్ ముందుకి. ఇప్పుడు మన యూనివర్స్ ఎంత వేగంగా ఎక్స్పాండ్ మరియు ఎంత వేగంగా స్ట్రెచ్ అవుతుంది అంటే ఇందులో బ్రతికి ఉన్న చిన్న పార్టికల్స్ లైక్ ప్రోటాన్స్, ఇవి కూడా స్ట్రెచ్ అయ్యి ఇంకా చిన్న పార్టికల్ గా బ్రేక్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్తున్నాయి. అంటే బ్రహ్మాండంలో బ్రతికి ఉన్న చిన్న పార్టికల్స్ కూడా చనిపోయాయి. ఇప్పుడు ఏవైనా బ్రతికి ఉన్నాయి అంటే అవి ఓన్లీ బ్లాక్ హోల్స్ మాత్రమే. ఇప్పుడు యూనివర్స్ లో ఎక్కడ చూసినా బ్లాక్ హోల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. నో ప్లానెట్స్, నో స్టార్, నో లైఫ్, ఓన్లీ బ్లాక్ హోల్స్. కానీ మనం వెళ్లాల్సింది 11,000 ట్రిలియన్ సంవత్సరాల ముందుకు. కాబట్టి మనం పర్ సెకండ్ కి 100,000 ట్రిలియన్ ఇయర్ స్పీడ్ లో ప్రయాణిద్దాం. ఇప్పుడున్న బ్లాక్ హోల్స్ కూడా బోర్ గా ఫీల్ అవుతున్నాయి. వీటికి తినడానికి ఏం దొరకడం లేదు. అందుకనే వాటికి వేరే దారి లేక వాటిని అవే తినడం స్టార్ట్ చేశాయి. అవి కాన్స్టెంట్లీ వేరే బ్లాక్ హోల్స్ ని తింటూ వాటిని తమలో కలుపుకుంటూ ఇంకా పెద్దవిగా మారుతున్నాయి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా గ్రావిటేషనల్ వేవ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. 2 బ్లాక్ హోల్స్ కొలాడ్ అయ్యే సమయంలో ఇప్పటి వరకు చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతున్న మన యూనివర్స్ ఇప్పుడు కొంచెం స్లో అయింది. కానీ మనం అస్సలు స్లో అవ్వద్దు, ఇంకా వేగంగా ప్రయాణిద్దాం, ఎందుకంటే యూనివర్స్ యొక్క అంతం చాలా దగ్గరగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చింది 323,000 ట్రిలియన్ సంవత్సరాల ముందుకు. ఇక్కడ ఒక బ్లాక్ హోల్ ఉంది. దీని మాస్ మన సూర్యుడి కంటే ట్రిలియన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒంటరిగా ఉంది.
అంటే దిస్ ఇస్ ద లాస్ట్ బ్లాక్ హోల్ స్టాండింగ్. ఈ బ్లాక్ హోల్ కూడా గడుస్తున్న సమయంతో పాటు దాని ఎనర్జీని కోల్పోవడం ప్రారంభమవుతుంది బికాస్ ఆఫ్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ హ్యాకింగ్ రేడియేషన్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. డార్క్ ఎనర్జీ కారణంగా మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి హ్యాకింగ్ రేడియేషన్ కారణంగా రిలీజ్ అయిన ఎనర్జీ కూడా ఈ ఎక్స్టెన్సివ్ స్పేస్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇలా ఎప్పటికీ ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఇదే నా యూనివర్స్ యొక్క ఎండ్? వెల్, నాట్ సో ఎర్లీ. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎనర్జీ అయిన డార్క్ ఎనర్జీ గురించి మాట్లాడడం మర్చిపోయాం. సో ఇప్పుడు మనం ఇంకొన్ని మిలియన్ ట్రిలియన్ సంవత్సరాల ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక బోర్డు ఉంది మరియు 2 దారులు ఉన్నాయి. ముందుగా మనం ఆ బోర్డుపై రాసి ఉన్న దాన్ని చదువుదాం. ద నేచర్ ఆఫ్ డార్క్ ఎనర్జీ ఇస్ నాట్ డిస్కవర్డ్ యెట్. ఇందువలనే ఇక్కడ 2 దారులున్నాయి. ఈ 2 కూడా 2 వేర్వేరు యూనివర్సెస్ యొక్క టైం లైన్ లోకి తీసుకెళ్తాయి డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. మనం ముందుగా లెఫ్ట్ లో ఉన్న దాన్ని ఎంచుకుందాం. వెల్, ఇక్కడ మనకి ఏమీ కనిపించడం లేదు. ఒక్కసారి స్క్రీన్ పై ఉన్న దాన్ని చదువుదాం. ద డెన్సిటీ ఆఫ్ డార్క్ ఎనర్జీ హాస్ ఇంక్రీజ్డ్. అంటే డార్క్ ఎనర్జీ యొక్క డెన్సిటీ ఎంతలా ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇది ఎక్స్పాండ్ అవుతున్న యూనివర్స్ ని ఆపి రివర్స్ లో పోల్ చేస్తుంది. సో ఇక్కడే కాసేపు ఆగి చూద్దాం ఏం జరుగుతుందో. వాట్, మన యూనివర్స్ మళ్ళీ ఒక చిన్న డాట్ రూపంలోకి వెళ్ళిపోతుంది. సైంటిస్టుల ప్రకారం ఈ డాట్ నుంచే పూర్తి యూనివర్స్ పుట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే డాట్ కింద మారిపోతుంది. ఇది అంతం కంటే ఆరంభంలా కనిపిస్తుంది. సో మనం వెనక్కి వెళ్ళి ఆ 2వ దారిలో ఏముందో చూద్దాం. ఇప్పుడు మనం ఎలాంటి యూనివర్స్లోకి వచ్చామంటే ఇక్కడ డార్క్ ఎనర్జీ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. అలా ఎక్స్పాండ్ చేస్తూ పోతుంది. నో మ్యాటర్ దాని డెన్సిటీ పెరిగినా తగ్గినా, డెన్సిటీ పెరగడం వల్ల కంప్లీజ్ అవ్వకుండా దీనికి ఇంకా ఎక్స్ట్రా బూస్ట్ లభించింది. ఎలా అంటే పూర్తి యూనివర్స్ ఒక చిట్కలో సమాప్తమైపోతుంది. దీన్నే మనం అంటాం ద కాస్మిక్ బ్లాస్ట్. ఈ విధంగా ఈ టైం లైన్లో మనకు యూనివర్స్ అంతం అవుతూ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యూనివర్స్ అంతమైపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం కూడా ఈ యూనివర్స్ యొక్క క్రియేషనే కదా, మనం కూడా అంతమైపోతాం. సో మనం ఈ ప్రయాణం నుండి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది మీకు ఈ యూనివర్స్ పై. ఒకవేళ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.